ఇంటి ముందు ధాన్యం, పంట పొలంలో ధాన్యం, చేతిలో చిల్లి గవ్వలేదు, యాసంగి పంటకు పెట్టుబడి లేదు. ఇది రాష్ట్రంలో రైతుల పరిస్థితి. పెద్ద నోట్ల రద్దుతో అన్నదాతల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఓవైపు పండించిన పంట కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు యాసంగి పంటకు పెట్టుబడులు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రైతులపై పడింది. కేంద్రం 500, 1000 నోట్లను రద్దు చేయడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. వానాకాలంలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. దీంతో ఖాతా నుంచి అన్నదాతలు డబ్బులు డ్రా చేసుకుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదంటున్నారు అన్నదాతలు. కొన్ని చోట్ల పంట అమ్మి 10-15 రోజులైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. మరికొన్ని చోట్ల బ్యాంకుల్లో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మేమేందంటే ఒక ఆడ తల్లి 9 నెలలు నవమాసాలు మోసినట్టు, ఒక రైతులము 4 నెలలు నవమాసాలు మోసినట్టు వరి పంట పండించుకుంటాను. కష్టపడి ప్రతి రోజుకు కైకిలోళ్ళకు అందరికీ నోట్లకు సంబంధించి మోడీ గారు చేసే సంపద మంచిదే. కానీ మాకు ఎంత చిల్లర వాళ్ళకు కష్టమవుతుందంటే మేము రోజుకు 500 వేయాలంటే మాకు అక్కడ లేవు. బ్యాంకు ద్వారా పోతే 4000, 2000 ఇస్తా అంటారు. అక్కడికి పోయి మేము ఏం చేయగలుగుతాం? మేము ఎంతమందికి వెళ్ళాలి? హార్వెస్ట్కి ఒక రోజు అంటే 10,000 ఖర్చు అవుతుంది. వర్షాకాలం పంట అమ్మగా వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చి మళ్లీ యాసంగి పంటకు పెట్టుబడులు పెడదామనుకున్నారు. కానీ నోట్ల రద్దుతో ఇప్పటి వరకు వానాకాలం పంట పైసలు చేతికి రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. సామాన్య రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మాకు హార్వెస్టర్లు కోత కోసే హార్వెస్టర్లు డబ్బులకు ఇవ్వాలంటే ప్రాబ్లమే. ఈ మందు బస్తాలకు పోతే మందు బస్తాలు లేవు. ఇప్పుడు మాకు పంట వేసుకోవడానికి సీజన్కు విత్తనాలకు వెళ్తే విత్తనాలకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి మాకు ఇచ్చే కొన్ని డబ్బులైనా కూడా ఈ 6 కాలం సంవత్సరం పండించిన పంటకు కూడా ఇట్లాంటి 2000 చిల్లర వడ్లకు ఇప్పుడు ఏ వర్తకులు కూడా వచ్చి మా వడ్లను అసలు చూసిన వర్తకులు లేరు. దొడ్డు రకం వడ్లను ఐకేపీ సెంటర్లు కొంటున్నా సన్న రకం కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రైస్ మిల్లర్లు, వ్యాపారుల దగ్గర డబ్బులు లేక కొనడం లేదు. పాత నోట్లతో కొంటామంటున్నా రైతులు ఇవ్వడం లేదు. 2-3 నెలలు వాయిదా పెట్టి కొత్త నోట్లు వచ్చాక ఇస్తామని చెప్తున్నా యాసంగి పంటకు పెట్టుబడులు లేవంటున్నారు రైతులు. కనీసం ఇంటి అవసరాలకు కూడా డబ్బులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు పాత నోట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాలని కోరుతున్నారు రైతులు. ఏ షావుకారు కూడా మా దగ్గరికి వచ్చి అడ్లు కొనడానికి ముందుకు అసలేడు. దీనికి ఒక సెంటర్ ఏర్పాటు చేసి దీనికి కనీస మద్దతు ధర ఏర్పాటు చేసి దీన్ని ఈ రైతులకు అందరికీ మీరు ఇచ్చేసి దీనికి బాగుపరిస్తే మేము చాలా సంతోషపడతాం. ఈ డబ్బులు ఈ రకంగా పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉండవచ్చు. కానీ మా రైతుల ఇబ్బందులు మాత్రం ఈ ఏదైతే కానీ ఇబ్బందులు మాకు గురవుతున్నాయి. కాబట్టి చాలా ఇబ్బందులలో ఉన్నాం మేము. నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా తమ కోసం కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుండేదని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. మా వరి ధాన్యం కంప్లీట్ గా అమ్ముడుపోయేంత వరకు మాకు వెసులుబాటు కల్పించి పాత నోట్లను తీసుకొనైనా సరే, పాత నోట్లను ఇవ్వడమైనా సరే, అలా కాకుండా కనీసము ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి కొత్త నోట్లనైనా సరే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని వచ్చి ఇటు పంటను అమ్ముడుతోటే రైతులకు చేతికి ఆ కొత్త డబ్బులు వచ్చే విధంగా చేసైనా సరే తమ కష్టాలను తీర్చాలని అంటున్నారు. ఇది పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు పడుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.